తప్పకుండా అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా దాదాపు 10 ఏళ్ళు అయిపోతుంది. సో 10 ఏళ్ళే కాకోకుండా ఇంకొక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉండే అవకాశాన్ని మనం కల్పించాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. నిజంగా కూడా ఆయన చాలా సేవాభావం కలిగిన వాడు. ప్రజలందరికీ మేలు జరగాలి, ఈ వర్గము ఆ వర్గం అని కాదు, అన్ని వర్గాలను కలుపుకొని పోయి ముందుకు పోవాలి అని చెప్పేసి ఆయన ఆలోచనతోటి చేస్తున్న పని అంతా కూడా మనం అందరం చూస్తున్నాం. 10 ఏళ్ల కాలంలో ఆయన పనితీరును మనం అందరం కూడా చూసాం. సో తప్పకుండా ఆయన ఇంకా బాగా చేసేదానికి మనం అందరం కూడా ఇంకా బాగా మనం ఆయనకు ఉపయోగపడే విధంగా పనిచేయాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ, ఎందుకంటే యువకులు మంచిగా పని చేయాలని, మంచిగా ఉత్సాహంగా పనిచేయాలని చెప్పేసి ఉన్నారు కాబట్టి సో తప్పకుండా మనం అందరం కూడా ఆయన ఆశీర్వదించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వేరే అభాండాలంతా కూడా ఆయన మెడ చుట్టి ఆయన అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనందరికి కూడా తెలిసిన విషయమే. ఎవరైనా కూడా పుట్టింటోళ్ళు ఎవరైనా కూడా ఎటువంటి సందర్భంలో ఉన్నా కూడా ఆ పుట్టింట్లు బాగుండాలా అని చెప్పేసి ఏ ఆడ కూతురైనా భావిస్తారు అన్నమాట. సో అట్లా కాకుండా ఇక్కడ వెరైటీగా అన్నమాట. ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏమైందో వాళ్ళకు ఏంకతో కానీ నిజంగా వాళ్ళకు మోకాళ్ళలో తెలివి ఉందో కాకుండా అరికాళ్ళలో తెలివి ఉందో కానీ చంద్రబాబు నాయుడు గారితో జతకట్టే కార్యక్రమం చేసినారు అంటే నిజంగా కూడా వాళ్ళకు వాళ్ళ విజ్ఞతకే వదిలేయాల్సిన ఇదేనమాట. సో ప్రజలందరూ కూడా బాగా అర్థం చేసుకుని ఉంటారు వాళ్ళను. సో డెఫినెట్ గా అవినాష్ రెడ్డి గారు షర్మిల గారి మీద ఎన్ని లక్షల మెజారిటీ? 5,50,000 మెజారిటీ ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి మనం అందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి. మనం అందరం కూడా గట్టిగా పనిచేయాలి అని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తానా. ఎందుకంటే షర్మిలమ్మ నిజంగా కూడా ఆయన తెలంగాణకు పోయింది, మంచిది. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు. సో డెఫినెట్ గా మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఆ తెలంగాణలో పోటీనే చేయలేదు అనమాట. ఆయన ఆడ పోటీనే చేయకుండా ఆ పార్టీని అమ్మే కార్యక్రమం చేసింది అనమాట కాంగ్రెస్ పార్టీకి. సో ఆ పార్టీని అమ్మేసి గతంలో చిరంజీవి గారు అమ్మేసినారన్నమాట ప్రజారాజ్యం పార్టీని. ఆ రకంగా ఈమె కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి ఆ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అనమాట కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమెను కొనుక్కొని ఆమెతో వాళ్ళ డైరెక్షన్ మేరకు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. సో తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా చేస్తారు అని చెప్పేసి నేనైతే గట్టిగా భావిస్తాను అనమాట. ఎందుకంటే ఆ కుని కేసుకు సంబంధం లేదు, ఇంకో దానికి అసలు సంబంధం లేదు మా అవినాష్ రెడ్డికి. అక్కడ ఏముంది, ఏం జరిగిన తర్వాత వాళ్ళ బావమడిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి, అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తులసింది లేదు, ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా గంగిరెడ్డి గారు చేసినారు కాబట్టి అప్పుడు తెలియదు. గంగిరెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి సో ఆయన పక్క ఒకటే మంచంలో పండుకునే కార్యక్రమం, ఒకటే కంచంలో తినే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట ఎర్రగంగిరెడ్డి అని చెప్పేసి. వివేకానంద రెడ్డి కమ్మడి ఉంటాడు అన్నమాట. ఆయన పాత్ర ఖచ్చితంగా ఉంది. సో ఆయన చేస్తూ ఉంటే ఈయన ఆపలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో క్లోజ్ గా వివేకానంద రెడ్డికి చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఈయన ఏదో చేస్తున్నాడులే అని చెప్పేసి అనుకుని ఉండవచ్చు అనమాట. సో అమాయకంగా ఆయన నిలబడుకొని పాపం ఈ విషయం ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం ఫోన్ లో చేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో కార్యక్రమం లేదు. కానీ ఈయన కట్టడం అనేది నిజంగా కూడా చాలా దారుణం, చాలా నిజంగా కూడా అన్యాయం. సో అమాయకంగా ఆడ నిలబడిన దానికి ఆయనకు ఆ కేసు రావడం అనేది నిజంగా ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే. సో డెఫినెట్ గా వాళ్ళందరూ ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మనందరికీ కూడా బాగా తెలుసు. ఎందుకంటే గతంలో ఆయన 2019లో పోటీ చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయలేదు, మంత్రిగా అసలు పనిచేయలేదు.
పరిపాలన అనుభవం ఉందా లేదా, ఎలా పరిపాలిస్తాడు, ఏం కథ అనేది మనకు తెలియకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అబద్ధాలు, ఇవన్నీ దాంట్లో మనం మోసపోయినాం కాబట్టి సో అట్లా కాదులే, రాజశేఖర రెడ్డి గారి కొడుకు కాబట్టి మంచిగా చేస్తాడులే అని చెప్పేసి మనం ఆయన పైన నమ్మకంతో, ఊహతో, విశ్వాసంతో ఓట్లు వేసి 151 సీట్లు, 51% ఓట్లు. నిజంగా కూడా చరిత్ర అది. ఎవరైనా కూడా స్వాతంత్రం వచ్చినాల నుంచి ఈ భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయా అంటే 37%, మాక్సిమం 40% ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనం చూసామన్నమాట. కానీ 51% ఓట్లు. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని హక్కును చేర్చుకోవడం జరిగిందనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా, ఒక మనవడిగా వాళ్ళందరూ ప్రజలందరూ కూడా భావించినారు కాబట్టి అంతటి రిజల్ట్ వచ్చింది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. చూడు, అది ఒట్టి ఊహ మాత్రమే. ఆయనగా ఏమాత్రం ఆయన మంత్రిగా పనిచేయలేదు, ముఖ్యమంత్రిగా పనిచేయలేదు, ఏమాత్రం పరిపాలన అనుభవం లేదు. కానీ ఈ 5 ఏళ్ళు మాత్రం ఆయన అనుభవాన్ని మనం చూడడం జరిగింది. ఆయన పరిపాలన ఎలా. కమలాపురం నియోజకవర్గంలోని వీరప్రాయనపల్లి మండలంలో మొయిలిచెరువు గ్రామంలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత ఒక విజయవంతంగా మా ఆత్మీయులందరితో, ఈ గ్రామంలోని ఆత్మీయులందరితో కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో మా ఆత్మీయులందరినీ చేర్చడం జరిగింది. ఒక ప్రభంజనం ఈ రోజు నుంచి కమలాపురం నియోజకవర్గంలో వైసీపీలో సృష్టించబోతున్నాం. ప్రతి గ్రామం నుంచి కూడా ఎంతమంది వలసలు ఇప్పుడు వైసీపీలోకి ప్రారంభమవుతాయో ఆ యొక్క మొత్తం అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే, నీతికి నిజాయితీకి ఇక్కడ జరిగేటువంటి పోరాటం ఖచ్చితంగా ఇది ఒక ఆత్మీయతకు, ఆత్మ గౌరవానికి జరిగేటువంటి ఒక గొప్ప యుద్ధంగా నేను భావిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు నా మీదటువంటి ప్రేమతో, నేను చెప్పినటువంటి నా మీద ఉన్నటువంటి ఒక ఆత్మీయతతో, నా దగ్గర ఉన్నటువంటి మా వాళ్ళందరూ కూడా మొత్తం దాదాపు 150 కుటుంబాల వరకు మన మొయిలిచెరువు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నుంచి వీడి మొత్తం వైఎస్ఆర్ పార్టీలో వేయడం జరిగింది. మొత్తం ప్రతి ఒక్కరూ కూడా వైసీపీతో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేయాలని, కమలాపురంలో రవీంద్రనాథ్ రెడ్డి గారిని గెలిపించాలని, అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా మరోసారి చూడాలనేటువంటి ఒకే ఒక కృతనిశ్చయంతో, నిజాయితీతో, నిబద్ధతతో, చిత్తశుద్ధితో, అకుంఠిత దీక్షతో పనిచేస్తామని మా ఒక్కరు కూడా నడుము కట్టి ముందుకు కదలడం జరిగింది. ఈ మొయిలిచెరువు నుంచి ప్రారంభించినటువంటి ఈ యొక్క విజయ యాత్ర, ప్రభంజన యాత్ర జూన్ 13వ తారీఖు రిజల్ట్ అనౌన్స్ రోజు ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం కమలాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి దక్కేటువంటి ఒక విధంగా మేమందరం కూడా ఒక సైనికుల వల్ల పనిచేసి మా యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరం కూడా నీతికి నిజాయితీకి నిలబడి పనిచేస్తాం. ఎక్కడ కూడా ఎటువంటి ఆశించి కానీ లేకపోతే ఇంకొక రకమైన ప్రలోభాలకు లొంగి కానీ ఈ పార్టీలో జరగలేదు. ఒక ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యంగా సీఎంగా మరోసారి చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. అందువల్లనే చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి మోసపూరిత వాగ్దానాలు, మోసపూరిత మాటలు నమ్మవద్దని కూడా ప్రజలను మేము కూడా ఉత్తేజపరుస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు దగ్గర నిజాయితీకి, నీతికి స్థానం లేదు. అతను ప్రజలను వాడుకోవడం వరకే తెలుసు, కరేపాకులాగా వదిలేయడం తెలుసు. ఆ రెండు ఆయనకు వెనుతో పెట్టిన విద్య. 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చిన అభివృద్ధి చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు మరలా 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏం చేస్తాడని ముందుకు వస్తా ఉన్నాడో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈరోజు ఎడ్యుకేటర్స్ అయినారు. ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి ఎన్నికల్లో మరలా వైసీపీ ప్రభంజనం ఈ రాష్ట్రంలో ఒక సునామీలాగా వస్తుందని